అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు నేను మీకు థంబ్నెయిల్లో ఇచ్చినట్టుగా 6 లెటర్తో స్టార్ట్ అయ్యే వాళ్ళ గురించి నేను టారో రీడింగ్ ద్వారా మీకు హోరోస్కోప్ రీడింగ్ ఇవ్వబోతున్నానండి. 6 లెటర్ అంటే మీరు మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరిదైతే నేమ్ ఆర్ ఫస్ట్ లెటర్తో స్టార్ట్ అవుతుందో వాళ్ళు ఈ రీడింగ్ని మీరు చూసుకోవచ్చండి. దీంట్లో 6 లెటర్తో ఉన్న వాళ్ళకి పాస్ట్ ఎలా ఉంది, ప్రజెంట్ ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉంది, 3 కూడా నేను టారో రీడింగ్ ద్వారా చెప్తానండి. అండ్ అలాగే ఫ్యూచర్లో చెప్పేటప్పుడు మీకు క్యారియర్ పరంగా ఎలా ఉంటుంది, రిలేషన్షిప్ పరంగా ఎలా ఉంటుంది, అలాగే మీ ఫైనాన్సెస్ ఎలా ఉంటాయి, అండ్ మీకు హెల్త్ పరంగా కూడా మీకు ఎలా ఉంటుంది అనేది నేను క్లియర్గా చెప్తానండి. సో 6 లెటర్తో స్టార్ట్ అయిన వాళ్ళు ఎవరైనా పర్లేదండి. ఇది రీడింగ్ మీరు అంటే హోరోస్కోప్ రాశిల ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అలా కూడా ఏం అవసరం లేదండి. జస్ట్ మీ నేమ్ లెటర్ ఆర్తో స్టార్ట్ అయిన మేల్ ఫీమేల్ ఎవరైనా సరే ఈ రీడింగ్ని మీరు కన్సిడర్ చేసుకోవచ్చండి. అయితే మీరు 6 లెటర్లో ఉన్నవాళ్ళు మ్యాక్సిమం లిబ్రా తులారాశి వాళ్ళే ఉంటారండి. సో 6 లెటర్లో లిబ్రా తులారాశి అంటే మీరు ఎలాంటి పర్సన్, మీ పర్సనాలిటీ ఎలాంటిదంటే మీరు చాలా చాలా ప్యాషనేట్ అండ్ వెరీ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి మీకు. అండ్ మీరు చాలా లాయల్ పర్సన్ అండ్ బర్న్ లీడర్ అని చెప్పొచ్చండి. మీరు బర్న్ లీడర్ అండ్ మీరు ఎలాంటి ఛాలెంజెస్ అయినా సరే మీరు ఛాలెంజెస్ అయినా సరే మీరు తీసుకోవడానికి రెడీగా ఉంటారు. అండ్ ఎంతటి హార్డ్ డెసిషన్స్ అయినా సరే మీరు అస్సలు భయపడకుండా మీరు తీసుకుంటారండి. ఎలాంటి డెసిషన్స్ అయినా కూడా మీరు తీసుకుంటారు. మెయిన్ ఏంటంటే మీరు మీ లైఫ్ని చాలా బాగా ఎంజాయ్ చేయాలనుకుంటారు. లైఫ్ని మీ పార్ట్నర్తో ఇమోషన్స్ కానీ రొమాంటిక్గా మీరు అండ్ రొమాంటిక్ పర్సన్ కూడా. సో మీ రొమాన్స్ కానీ ఎమోషన్స్ కానీ అవి కూడా చాలా చాలా లాయల్గా ఉండాలి, ట్రస్ట్ వర్తీగా ఉండాలి. మీ పార్ట్నర్ నుంచి కూడా మీరు సేమ్ కోరుకుంటారు. అండ్ మీ లైఫ్ కూడా చాలా లగ్జరీగా ఉండాలని మీరు కోరుకుంటారండి. అంటే మీకు ఇష్టమైన లైఫ్ని మీరు లీడ్ చేయాలని అనుకుంటారనమాట. సో ఇది 6 లెటర్తో ఉన్న వాళ్ళకి సంబంధించిన మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి మీకు సంబంధించింది. అండ్ అలాగే మీ వీక్నెసెస్ వచ్చి మీరు ఎలా అంటే చాలా కొంచెం స్టబ్బర్న్ పర్సన్స్ ఉంటారండి. 6 లెటర్తో స్టార్ట్ అయిన వాళ్ళు స్టబ్బర్న్గా ఉంటారు, మొండిగా ఉంటారు. అండ్ అలాగే మీ డెసిషన్స్ ఒక్కొక్కసారి కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటాయండి. ఫ్లెక్సిబుల్గా ఉంటాయి, కొన్ని డిపెండెంట్గా కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి ఎలా ఉంటాయంటే లైక్ పేరెంట్స్ మీద డిపెండ్ ఉండే డెసిషన్స్ ఉంటాయి కొద్దిమందికి, లేదంటే వైఫ్ కానీ హస్బెండ్ కానీ వాళ్ళ మీద కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటాయండి మీ డెసిషన్స్ అనేవి. ఎందుకంటే మీరు ఓవర్గా మీరు మీ ఇమోషన్స్ అనేవి చాలా ఓవర్గా ఉంటాయి. కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీరు వాళ్ళు చెప్పినట్టుగా మీరు వినాల్సి వస్తుందన్నమాట కొద్దిమంది ఈ లైఫ్లోనండి. సో ఇప్పుడు నేను చెప్తానండి మీది పాస్ట్ మీ క్యారియర్ పరంగా కానీ రిలేషన్షిప్ పరంగా మీ ఫైనాన్సెస్ అండ్ మీ హెల్త్ ఎలా ఉండేదనేది నేను చెప్తాను మీకు క్లియర్గా. దాన్ని బట్టి ప్రజెంట్ పాస్ట్ మీకు కరెక్ట్గా రెజనేట్ అవుతుంది, 6 నేమ్ లెటర్ ఉంది అని అంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ అలాగే పాస్ట్ ప్రజెంట్ మీది అక్యురేట్గా వచ్చింది అంటే మీ ఫ్యూచర్లో నేను చెప్పబోయేది కూడా మీకు ఫ్యూచర్లో ఇదే జరుగుతుందని మీరు నమ్మొచ్చండి. సో నేను 6 లెటర్తో స్టార్ట్ అయిన మేల్ ఆర్ ఫీమేల్కి సంబంధించి పాస్ట్లో మీ క్యారియర్, రిలేషన్షిప్ అండ్ హెల్త్ అండ్ ఫైనాన్సెస్ ఈ 4 సంబంధించి నేను రీడింగ్ ఇస్తానండి. సో ఆల్రెడీ ఒక కార్డు పడింది, బట్ స్టిల్ నేను మళ్ళీ తీసుకుంటాను. సో ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ నాకు ఒక్కసారి 6 లెటర్తో స్టార్ట్ అయిన మేల్ కానీ ఫీమేల్ కానీ వీరి యొక్క పాస్ట్ లైఫ్ గురించి నాకు కరెక్ట్గా చెప్పండి. వాళ్ళ లైఫ్లో పాస్ట్లో ఎలాంటి అంటే పాస్ట్ అంటే మీరు ఏదైనా తీసుకోవచ్చండి. 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఎలా లైక్ ఈ రోజు నుంచి బిఫోర్ డే వరకు మీరు తీసుకోవచ్చండి పాస్ట్ లైఫ్లో. సో దానికి మీకు క్యారియర్కి సంబంధించి, అలాగే మీ రిలేషన్షిప్కి సంబంధించి, అలాగే మీ ఫైనాన్సెస్ మీకు ఎలా ఉంటాయి, అండ్ అలాగే మీ హెల్త్ కూడా ఎలా ఉంది ఏంటి అనేది నేను ఈ రీడింగ్ ద్వారా చెప్పబోతున్నాను. సో మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు ఈ రీడింగ్ని. మీరు కరెక్ట్గా రీడింగ్ వచ్చిందంటే మీరు ఈ పాజిటివిటీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని, ఒపీనియన్ని ఖచ్చితంగా తెలియజేస్తారని నేను నమ్ముతున్నానండి. కామెంట్ పెడితే మీ అభిప్రాయాలు ఏంటో మాకు తెలుస్తాయి. ఇంకా ఏమైనా మేము ఇంప్రూవ్ చేయాలనుకున్నా కూడా నేను చేసుకోవడానికి కూడా నాకు మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి. సో అందుకని నాకు కామెంట్స్ కూడా మీరు పెట్టవచ్చు. సో 6 లెటర్తో స్టార్ట్ అయిన వాళ్ళది పాస్ట్లో క్యారియర్, రిలేషన్షిప్ అండ్ ఫైనాన్సెస్ అండ్ హెల్త్. దీనికి సంబంధించి నేను 4 కార్డ్స్ తీసుకుంటానండి. 4 కార్డ్స్ నేను
మీ పాస్ట్ లైఫ్లో జరిగిన ఇది ఒకటి మీ క్యారియర్ గురించి అండి, అండ్ ఇది వచ్చేసి మీ రిలేషన్షిప్ గురించి, అండ్ ఇది వచ్చేసి మీ హెల్త్ గురించి, ఫైనాన్సెస్ అండి, ఫైనాన్సెస్కి సంబంధించి, ఇది వచ్చేసి మీ హెల్త్ అండి. సో ఓవరాల్గా మీ లైఫ్లో ఒక బియాండ్ ద ఇల్యూషన్ అంటే జస్టిస్ అనేది మీ లైఫ్కి వచ్చిందని చెప్పొచ్చండి. పాస్ట్ లైఫ్లో నుంచి ఇప్పటి వరకు మీకు ఆల్రెడీ మీ లైఫ్కి సంబంధించి జస్టిస్ కూడా తీసుకున్నారు మీరు. సో ఇప్పుడు చూద్దామండి మీ క్యారియర్ ఎలా ఉందో. క్యారియర్ వచ్చేసి మీది గోయింగ్ విత్ ద ఫ్లో, అంటే మీరు ఇమోషనల్ పర్సన్ కదండి కొద్దిగా. సో మీరు చాలా ఇమోషనల్గా ఉంటారు, ఈవెన్ క్యారియర్లో కానీ రిలేషన్షిప్లో ఎక్కడైనా సరే మీరు పర్సన్స్తో చాలా అటాచ్ అయి ఉంటారు అనమాట. అండ్ ఇమోషనల్గా అంటే మీ వర్క్ పైన మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అంటే మీకు బాగా అంటే మీరు చాలా ఛాలెంజింగ్గా తీసుకుంటారు కదా, ప్రతి ఒక్కటి కూడా మీరు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి మీకు. అంటే మీ టీంని మీరు హ్యాండిల్ చేయడం కానీ, లేదనంటే మీరు బిజినెస్లో మీ బిజినెస్ ఇంప్రూవ్మెంట్ గురించి కానీ, క్యారియర్లోనండి ఏదైనా సరే మీ క్యారియర్ పరంగా మీరు కంప్లీట్గా అటాచ్ అయి ఉన్నారని చెప్పొచ్చు. చాలా ఛాలెంజింగ్గా తీసుకుంటారు, మీరు చాలా వరకు హార్డ్ వర్క్ చేస్తారు. సో పాస్ట్లో మీ వర్క్ ఎలా ఉందంటే జస్ట్ నార్మల్గా అంటే అలా వెళ్తూ ఉందన్నమాట. మీకు పెద్దగా గ్రోత్ అనేది కూడా ఎక్కువ లేదని ఇక్కడ కనిపిస్తుందండి. అంటే నార్మల్గా ఉంది మీ క్యారియర్ పరంగా, మీరు పెద్దగా ఎక్స్పెక్ట్ చేసినంత మాత్రం లేదు. బట్ మీరు వర్క్ ఎలాగైతే చేయాలో, మీ నుంచి మీరు ఎంతవరకు ఎఫర్ట్స్ పెట్టాలో మీరు పెడుతున్నారు. మీ కంప్లీట్ ఎనర్జీస్, మీ కంప్లీట్ ఎఫర్ట్స్ అనేది మీరు ఇస్తున్నారు క్యారియర్ పరంగా. అది మీకు క్యారియర్ పరంగా అండి. అండ్ రిలేషన్షిప్లో పాస్ట్లో మీది రిలేషన్షిప్ ఎట్లా ఉందంటే కొంచెం చాలామందికి బ్రేకప్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. బ్రేకప్ అంటే చాలామంది మీరు చాలా ఎమోషనల్ పర్సన్ కాబట్టి ఆటోమేటిక్గా మీరు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారండి మీ పార్ట్నర్ నుంచి. అంటే మీరు ఎంత లాయల్గా ఉన్నారు, మీరు ఎంత సిన్సియర్గా ఉన్నారు, మీరు ఎంత ట్రస్ట్ వర్తీ పర్సన్గా ఉన్నారో సేమ్ మీరు మీ పార్ట్నర్ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తారనమాట మీ పర్సన్ నుంచి. సో ఇది రిలేషన్షిప్లో అంటే మీరు ఎనీ రిలేషన్షిప్ తీసుకోవచ్చండి, లైక్ బ్రదర్ సిస్టర్, పేరెంట్స్ కానీ ఎవరిదైనా సరే, మీరు ఎవరి త్రూగానో ఎవరి వల్లనో మీరు కొంచెం బాధపడ్డారండి. మీకు కొంచెం బ్రేకప్ అయినట్టుగా మీరు ఫీల్ అయ్యారు. ఐదర్ అన్మ్యారీడ్ పర్సన్ కానీ మ్యారీడ్ పర్సన్ కానీ, లేదంటే మీ లైఫ్లో ఏదో ఇన్సిడెంట్ జరిగిందండి, దానివల్ల మీకు హార్ట్ బ్రేక్ అయిందని చెప్పొచ్చు. ఎనీ ఇన్సిడెంట్ అండి, మీ పర్సనల్ ఇష్యూస్ ఏవైనా సరే సంథింగ్ మీ లైఫ్లో జరిగి మీరు కొంచెం పాస్ట్లో చాలా బాధపడ్డారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీరు ఫైనాన్సెస్ కూడా కొంచెం ట్రబుల్స్ ఉన్నాయండి. మీ ఫైనాన్షియల్స్లో కూడా నేను అదే చెప్పాను కదా, మీకు క్యారియర్లో మీకు అంత కరెక్ట్గా బాగలేదు మీ క్యారియర్ పరంగా అని అనుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఫైనాన్సెస్ మీద మనకి ఎఫెక్ట్ పడుతుందండి. అంటే మీకు అప్పులు ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి గొడవలు రావడం కానీ, లేదనంటే ఒకరి నుంచి మీరు మాటలు పడడం కానీ, అంటే ప్రమోషన్స్ అవి లేకపోతే మీ బాస్తో గొడవలు పడడము, లేకపోతే మీ టీంతో మీ కింద వర్క్ చేసే టీం వాళ్ళతో మీకు గొడవలు, ఏమంటారంటే కాన్ఫ్లిక్ట్స్ అండి. సో అట్లాంటివి జరుగుంటాయి. అలాగే మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి కూడా వాళ్ళు ఇవ్వట్లేదేమో, వాళ్ళతో మీకు గొడవలు. సో ఫైనాన్సెస్ పరంగా మీకు పెద్దగా ఏం కనిపించట్లేదండి పాస్ట్లో. సో ఎక్కువ వరకు మీరు చాలా ట్రబుల్స్ ఫేస్ చేశారు అని చెప్పొచ్చు ఫైనాన్షియల్గా. అండ్ ఇక్కడ మనకి హెల్త్ అండి. సో హెల్త్ పరంగా కూడా ఏంటంటే సక్సెస్ కార్డ్ వచ్చింది. హెల్త్ పరంగా మీకు బాగానే ఉంది, కాకపోతే కొంచెం ఈ డిప్రెషన్స్ కొద్దిగా మీరు లాస్ట్ రిలేషన్షిప్లో కూడా మీకు బాగాలేదు, క్యారియర్లో బాగాలేదు, అలాగే ఫైనాన్షియల్గా కూడా మీకు అంత బాగాలేదు. కాబట్టి ఏదో పైకి చూడడానికి మీరు చాలా గంభీరంగా ఉండడము, అంటే నాకు అన్నీ ఉన్నాయి అన్నట్టుగా మీరు అంటే వేరే వాళ్ళకి చూడడానికి మీరు అట్లా ఉంటారు, మీకు అన్నీ ఉన్నాయి అన్నట్టుగా మీరు కనిపిస్తారు. కాకపోతే మీరు మెంటల్లీ చూస్తే మీకు చాలా వరకు ఈ ఒత్తిళ్ళు అనేవి చాలా ఉన్నాయని చెప్పొచ్చండి. దాని గురించి ఎక్కువ టెన్షన్ పడ్డము, బాధపడము, ఎమోషనల్ అవ్వడము, ఈ రిలేషన్షిప్లో ప్రాబ్లమే ఉంది, క్యారియర్ పరంగా కూడా ప్రాబ్లమే ఉంది, అలాగే మీకు ఫైనాన్సెస్లో కూడా మీకు చాలా కాన్ఫ్లిక్ట్స్ అనేటివి ఉన్నాయి. కాబట్టి మీరు పైకి చూడడానికి మీరు ఏదో అన్నీ ఉన్న పర్సన్ లాగానే కనిపిస్తారు ఎవరికైనా, కాకపోతే లోపల మాత్రం మీకు ఉన్న ట్రబుల్స్ మీకే తెలుస్తుంది. దానివల్ల కొంచెం మెంటల్గా కొంచెం మీరు అప్సెట్ అయి ఉంటారండి. అది పెద్దగా హెల్త్ ఇష్యూస్ అయితే ఏం లేదు, కాకపోతే కొంచెం ఇంటర్నల్గా మీ హెల్త్ పరంగా చూసుకుంటే భయము, అటెన్షన్స్ అలాంటివి అయితే ఉన్నాయండి. సో ఇక్కడ మీకు పాస్ట్లో అలా ఉంది, కానీ మీకు ఫ్యూచర్లో ఒక జడ్జిమెంట్ అయితే వస్తుంది అని చెప్పేసి మీకు ఆల్రెడీ యూనివర్స్ నుంచి మీకు వచ్చిందండి. సో పాస్ట్లో మీకు జరిగినవన్నీ ఇష్యూస్ ఏవేవైతే ఉన్నాయో అవి అన్నీ క్లియర్ అవ్వచ్చు అని చెప్పేసి, అంటే అప్పుడున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒకటి మెల్లిగా మీకు అయిపోయి మీ లైఫ్ ఫ్యూచర్లో బాగుంటుందని చెప్పేసి మీకు జస్టిస్ అనేది కూడా దేవుడి ద్వారా మీకు వచ్చిందండి. ఇది పాస్ట్ లైఫ్.
ఇప్పుడు మనము ప్రజెంట్ చూద్దామండి. మీ ప్రజెంట్ సేమ్ క్యారీర్, మీ రిలేషన్షిప్స్ అండ్ అలాగే మీ ఫైనాన్సెస్ అండ్ హెల్త్ ప్రజెంట్ ఇప్పుడు ఎట్లా ఉన్నాయనేది మనము చూద్దామండి. సో ఇవి కనుక మీకు పాస్ట్ రెజొనేట్ అవుతే ప్లీజ్ కామెంట్ చేయండి. మీరు ప్యూర్గా మీరు చెప్పండి మీ అభిప్రాయాన్ని, మీరు ఓపెన్గా కూడా చెప్పొచ్చు. ఇది యూనివర్స్ నుంచి మీకు డైరెక్ట్గా వస్తున్న ఆన్సర్స్ అండి, వితౌట్ ఎనీ డేట్ ఆఫ్ బర్త్స్, వితౌట్ ఎనీ డేట్ ఆఫ్ మంత్, ఇయర్స్ ఇవన్నీ అవసరం లేదండి. ఓన్లీ మీ నేమ్ ఆర్తో స్టార్ట్ అయ్యి మీరు మేల్ ఆర్ ఫీమేల్ అయి ఉంటే చాలండి, ఇంకేం అవసరం లేదు. ఈ వీడియో ఎవరికైతే ముందుకు వచ్చిందో ఇది జనరల్ రీడింగ్, పర్సనల్ రీడింగ్ అండ్ ఇది మీకు కంప్లీట్గా టైమ్లెస్ రీడింగ్. ఎప్పుడు మీరు చూసుకున్నా కూడా ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుందండి. ఇది 6 లెటర్తో ఉన్న వాళ్ళకి సంబంధించిన రీడింగ్. సో ఇది టారో రీడింగ్ ద్వారా మీకు ఆన్సర్స్ అనేవి యూనివర్స్ ద్వారా వస్తాయండి. యూనివర్స్ ద్వారా వచ్చిన ఆన్సర్స్ని నేను నా ఇంట్యూషన్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. సో ఇప్పుడు ప్రజెంట్ 6 లెటర్తో ఉన్న వాళ్ళకి ఎలా ఉంది ఏంటి అనేది మనం చూద్దామండి. 6 లెటర్తో ఉన్న మేల్ ఆర్ ఫీమేల్కి ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్స్, లైఫ్ గైడెన్స్ నాకు ఒకసారి ఇవ్వండి యూనివర్స్. వాళ్ళకి క్యారీర్ పరంగా, రిలేషన్షిప్ పరంగా, అలాగే వీళ్ళ హెల్త్, ఫైనాన్సెస్ ఇవన్నిటి కూడా సమాధానం చెప్పండి నాకు. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ డివైన్, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ యూనివర్స్ నాకు కరెక్ట్గా ఆన్సర్ చెప్పండి. 6 లెటర్తో ఉన్న వాళ్ళకి ప్రజెంట్ వాళ్ళ లైఫ్ గైడెన్స్ ఇవ్వండి నాకు. వాళ్ళకి క్యారీర్ పరంగా, రిలేషన్షిప్ పరంగా, అలాగే వాళ్ళకి ఫైనాన్సెస్ అండ్ హెల్త్ ఎలా ఉంది. సో నేను ఇప్పుడు మీకు కార్డ్స్ రిఫిల్ చేశాను. సో మీ ప్రజెంట్ ఎట్లా ఉందో చూద్దామండి. సో ఇది వచ్చేసి మీకు క్యారీర్ అండి, అండ్ ఇది వచ్చేసి మీకు రిలేషన్షిప్, అండ్ ఇది మీకు ఫైనాన్స్, అండ్ ఇది హెల్త్. సో ఓవరాల్గా అయితే మళ్ళీ ఈ ప్రజెంట్ కూడా మీరు కొంచెం బాగా స్ట్రెస్గా ఉన్నారు. మేజర్గా అయితే స్ట్రెస్ కనిపిస్తుంది. చూద్దామండి. ఫస్ట్ నేను క్యారీర్ తీస్తాను. ఓకే, కొంచెం అప్పటికంటే ఇప్పుడు కొద్దిగా బెటర్గా. ఇదిగోండి, జడ్జిమెంట్ మీకు రిలేషన్షిప్లో వచ్చిందండి. బ్రేకప్ అయింది కదా, సో బ్రేకప్ అయిన వాళ్ళకి రిలేషన్షిప్లో జడ్జిమెంట్ వచ్చింది. అలాగే ఫైనాన్సెస్లో కూడా మీకు ఏంజిల్ గైడెన్స్ వచ్చింది. అండ్ అలాగే హెల్త్ పరంగా కూడా కొంచెం మీకు ఒక వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి. అంటే ఇప్పుడు ఎవరైనా, నేను అన్ని క్లియర్గా చెప్తాను. ఫస్ట్ అయితే మీకు క్యారీర్ పరంగానండి, మీరు అంతకుముందు పడ్డ కష్టానికి ఫలితం అనేది వస్తుందండి ప్రజెంట్. ఓకే, మీరు అంతకుముందు ఎంతో కష్టపడి మీరు హార్డ్ వర్క్ చేసి మీరు చాలా రోజుల నుంచి దేని గురించి అయితే వెయిట్ చేస్తున్నారో మీ క్యారీర్లో, దానికి మీకు ఇప్పుడు రిజల్ట్ వచ్చిందని నేను అనుకుంటున్నానండి. ప్రజెంట్ మీకు ప్రమోషన్స్ రావడమో, లేకపోతే మీకు అబ్రాడ్ అనుకున్న వాళ్ళకి అబ్రాడ్ వెళ్ళడమో, లేకపోతే బిజినెస్లో ఎవరికైనా లాసెస్ ఉన్నా కూడా నిదానంగా మీరు నిలదొక్కుంటూ ప్రజెంట్ అయితే మీరు ప్రాఫిట్లోనే ఉన్నారండి. మీకు ఇది క్యారీర్ పరంగా చూపిస్తుందండి. ప్రజెంట్ మీకు పర్వాలేదండి, అంటే అంతకుముందు కంటే ఇప్పుడు కొంచెం బెటర్గానే ఉంది. పాస్ట్ కంటే ఇప్పుడు కొంచెం బెటర్గానే ఉంది. ఇంకోటి రిలేషన్షిప్లో చూడండి, మీకు అంతకుముందు జడ్జిమెంట్ వచ్చింది కదా. రిలేషన్షిప్లో మీకు ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ అండి, మీరు మీ పేరెంట్స్తో అని చూసుకోవచ్చు, మీ లవర్స్తో అని చూసుకోవచ్చు, మీ వైఫ్తో కానీ హస్బెండ్తో అని చూసుకోవచ్చు, ఎనీ రిలేషన్, ఫ్రెండ్స్, కొలీగ్స్, బాస్, ఎవరైనా. ఓవరాల్గా అయితే మీ రిలేషన్షిప్ పరంగా అయితే మీకు ఒక జస్టిస్ అనేది వచ్చిందండి. ఏదో బ్రేకప్ అయ్యింది కదా పాస్ట్లో, దానికి సంబంధించి కూడా మీకు ఒక జస్టిస్ అనేది కూడా ప్రజెంట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది మీకు ఫైనాన్సెస్ అండి. ఫైనాన్సెస్లో కూడా మీకు ఏంజిల్ గైడెన్స్ అని, అంటే మీకు తప్పకుండా ఈ ఫైనాన్సెస్ కూడా మీకు క్లియర్ అవుతాయండి. మీకున్న పాస్ట్లో ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయని చెప్పేసి మీకు ఏంజిల్ గైడెన్స్ ద్వారా మీకు ఒక గైడెన్స్ వచ్చిందండి. నెక్స్ట్ హెల్త్ కూడా, మీరు మంచి హెల్త్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. అంటే మీరు మెంటల్లీ కొద్దిగా డిప్రెషన్స్, అంటే డిప్రెషన్ అని అనుకోకండి. ఇదేంటంటే మీకు ప్రజెంట్ మీకు ఏవైతే డిసీజెస్ కానీ ఇల్నెసెస్ కానీ ఏవైతే ఉన్నాయో అవి క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు ప్రజెంట్గా మీకు క్యూర్ అయ్యే ఛాన్సెస్ దగ్గరలో ఉన్నాయి. సో తప్పకుండా మీ హెల్త్ పరంగా కూడా మీకు ముందు ఇంప్రూవ్మెంట్ అనేది తప్పకుండా హెల్త్ పరంగా కూడా వస్తుందండి. ఇది మీకు ప్రజెంట్. సో ఇది 6 లెటర్తో ఉన్నవాళ్ళు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి. అదేనండి, కొద్దిగా హెల్త్ పరంగానే మీకు రిలేషన్షిప్లో అయితే కొంచెం పర్వాలేదు, అండ్ క్యారీర్లో కూడా ఓకేనండి. ఫైనాన్సెస్ కూడా ఇప్పుడు నిలదొక్కుంటున్నారు. హెల్త్ పరంగానే కొంచెం మీకు ఇది స్ట్రెస్ లెవెల్స్ అనేది కొద్దిగా ఎక్కువ ఉందండి. సో హెల్త్ పరంగానే మీరు కొంచెం కేర్ తీసుకోవాలని చెప్పేసి యూనివర్స్ నుంచి మీకు ఒక డైరెక్షన్ అనేది ఇవ్వబడుతుంది. ఇప్పుడు మీకు క్లియర్ కదండి. సో పాస్ట్ గురించి, ప్రజెంట్ గురించి నేను మీకు ఇచ్చేసాను. ఇది మీకు కంప్లీట్గా రెజొనేట్ అవుతే ప్లీజ్ మర్చిపోవద్దు, కామెంట్ చేయండి.
ఇది మీ వైఫ్ కానీ మీ హస్బెండ్ కానీ ఎవరిదైనా కూడా మీరు తీసుకోవచ్చండి. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ, బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ, పేరెంట్స్ కానీ ఎవరైనా ఆర్ లెటర్తో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ రీడింగ్ కనుక మీకు మీ పర్సన్స్కి కరెక్ట్గా వచ్చింది అని అనిపిస్తే మీరు ప్లీజ్ కామెంట్ చేయండి, నాకు ఎంకరేజ్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో కనుక చూస్తుంటే నా ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు వెళ్ళండి, చూడండి. మీకు చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. అండ్ అలాగే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు నమ్మకం ఉందండి, నేను చెప్పిన పాస్ట్ ప్రజెంట్ అందరికీ రెజనేట్ అవుతుందని. ఎందుకంటే ఇది డైరెక్ట్గా మీకు యూనివర్స్ ద్వారా వచ్చే ఆన్సర్స్. నాకు నమ్మకం ఉంది మీకు పాస్ట్ ప్రజెంట్ రెజనేట్ అవుతుందని. అలాగే నాకు నమ్మకం ఉంది మీకు ఫ్యూచర్ నేను ఏదైతే ఇవ్వబోతున్నానో అది కూడా మీకు 100% రెజనేట్ అవుతుంది. సో ఫ్యూచర్లో మీకు ఎలా ఉంది, మీ క్యారియర్ పరంగా ఎలా ఉంది, మీ రిలేషన్షిప్ పరంగా ఎలా ఉంది, అలాగే మీకు ఫైనాన్సెస్లో ఎలా ఉన్నాయి, అలాగే మీకు హెల్త్ పరంగా ఎలా ఉందనేది కూడా మీకు క్లియర్గా గైడెన్స్ ఇస్తానండి. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ నాకు అక్యురేట్ రీడింగ్ ఇవ్వండి. మా వ్యూవర్స్ యొక్క ఫ్యూచర్లో క్యారియర్ పరంగా వాళ్ళకి ఎలా ఉండబోతుంది, అలాగే వీళ్ళకి రిలేషన్షిప్ పరంగా ఎలా ఉండబోతుంది, వీళ్ళకి ఫైనాన్సెస్ పరంగా ఎలా ఉండబోతుంది, అండ్ అలాగే వీళ్ళకి హెల్త్ పరంగా ఆర్ లెటర్తో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది, నాకు క్లియర్గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. సో నేను ఇక్కడ మధ్యలో నుంచి కార్డ్స్ తీస్తానండి. ఇంకొకసారి షఫిల్ చేసి నేను మధ్యలో నుంచి కార్డ్స్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. యూనివర్స్ ద్వారా వచ్చే ఆన్సర్స్ నేను తీసుకుంటాను. మీకు క్యారియర్, రిలేషన్షిప్, ఫైనాన్సెస్ అండ్ హెల్త్. సో దీనికి సంబంధించి నేను మధ్యలో నుంచి తీసుకుంటాను. ఇందాక ఇది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చింది, నేను తీయలేదు. బట్ ఇప్పుడు మళ్ళీ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చింది. చూద్దామండి మీకు ఏదో చెప్పబోతుంది యూనివర్స్. ఫస్ట్ నేను ఒకటి క్యారియర్ గురించి తీస్తానండి. అండ్ అలాగే రెండు వచ్చేసాయి కార్డ్స్. ఓకే, క్యారియర్, రిలేషన్షిప్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది మీకు ఫైనాన్సెస్ అండి. అండ్ ఇది వచ్చేసి మీకు హెల్త్. ఓకే, మీ ముందే నేను షఫిల్ చేశాను. ఇది మీ ఫ్యూచర్ అండి. సో ఇక్కడ మీకు ఎమోషనల్గా డ్యూయల్ పర్సనాలిటీ, ఇన్నర్ వాయిస్ వచ్చింది. మీకు ఏంటో ఇది అసలు అనేది నేను క్లియర్గా ఈ కార్డ్స్ చూసి చెప్తానండి. సో ఫస్ట్ మనకు క్యారియర్ పరంగా చూద్దాము. సో కాన్షియస్నెస్, ఇది మీకు క్యారియర్ అండి. రిలేషన్షిప్. ఓకే, చూడండి ఇక్కడ మంచి కార్డ్ వచ్చింది మీకు రిలేషన్షిప్లో. నెక్స్ట్ వచ్చేసి అది చెప్తానండి ఏంటో మీనింగ్. నెక్స్ట్ ఇక్కడ ఫైనాన్సెస్. ఓకే, సూపర్. సో ఫైనాన్సెస్ కూడా చాలా బాగుంది. వావ్, హెల్త్ కూడా చాలా బాగుందండి, వెరీ నైస్. సో ఫ్యూచర్లో అండి మీకు అన్ని రకాలుగా పాజిటివ్గానే కార్డ్స్ వచ్చాయి మీకు. అంటే పాస్ట్లో మాత్రం చాలా చాలా అంటే చాలా స్ట్రగుల్స్ అయితే జరిగాయి మీ లైఫ్లో అన్ని రకాలుగా. క్యారియర్ పరంగా కష్టపడ్డారు, రిలేషన్షిప్ పరంగా కష్టపడ్డారు, ఫైనాన్సెస్గా కూడా మీరు చాలా ఇబ్బందులు పడ్డారు, అలాగే హెల్త్ పరంగా కూడా మీకు కొంచెం ఇబ్బందులతో అయితే పాస్ట్లో ఉండే. అండ్ ప్రజెంట్ కూడా మీకు ఎలా ఉందో చూసారు కదా. ప్రజెంట్ మీకు రిలేషన్షిప్ పరంగా బాగుంది, హెల్త్ పరంగా బాగానే ఉంది. అంటే కంపేర్ టు పాస్ట్ కంటే మీకు కొంచెం బెటర్గానే ప్రజెంట్ ఉందండి. సిచ్యువేషన్స్ అన్నీ కూడా ప్రజెంట్ ఓకేగానే ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్ ఇంకా బాగుందండి. ప్రజెంట్ కంటే కూడా ఇంకా ఫ్యూచర్ బాగా ఉండబోతుంది. మీకు రిలేషన్షిప్లో జస్టిస్ వచ్చింది కదా, ఇక్కడ రీయూనియన్ అండి. ఫ్యూచర్లో మీకు రీయూనియన్ రిలేషన్షిప్లో. ఇప్పుడు మీకు క్యారియర్లోనండి కాన్షియస్నెస్, అంటే మీరు కోరుకున్న జాబ్, ఆల్రెడీ మీకు ప్రమోషన్ మీరు ఏదైతే కోరుకున్నారో అది క్యారియర్లో వచ్చింది కదా. సో దాన్ని మీరు ఇప్పుడు ఎంజాయ్ చేయబోతున్నారు ఫ్యూచర్లో. కాన్షియస్నెస్ అంటే మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలాగా మీ క్యారియర్ని మీరు ఎంజాయ్ చేయబోతున్నారు, ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు అనమాట. ఓకే, మీ క్యారియర్లో మీరు అనుకున్న లాగా మీ క్యారియర్ ఉండబోతుంది. మీరు ఎలాగైతే అనుకుంటున్నారో అలాగే మీ క్యారియర్ ఉండబోతుంది. నెక్స్ట్ మీకు రిలేషన్షిప్లో ఇది రీయూనియన్ అండి. రీయూనియన్ అనేది ఇన్ కేస్ సపరేషన్లో ఉన్న వాళ్ళకి, ఇది ఫస్ట్ పాస్ట్లో బ్రేకప్ వచ్చింది, ప్రజెంట్ మీకు జడ్జిమెంట్ వచ్చింది, ఫ్యూచర్లో మీకు రీయూనియన్ కార్డ్ వచ్చిందండి. సో ఆర్ లెటర్తో స్టార్ట్ అయిన మెయిల్ ఆర్ ఫీమేల్ ఎవరైతే ఉన్నారో, ఒకవేళ మీరు బ్రేకప్ సిచ్యువేషన్లో ఉండి సపరేషన్లో ఉన్నవాళ్ళు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో అలా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఒకవేళ ఆర్ లెటర్ అంటే మీరండి, మీ పార్ట్నర్ ఎవరైనా ఉన్నా కూడా ఆర్ లెటర్తో ఉన్న మీకు మీ పార్ట్నర్తో రీయూనియన్ అనేది ఉండబోతుంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళు వదిలేసి మీ దగ్గరికి రాబోతున్నారు, ఆర్ లెటర్తో ఉన్న వాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. అండ్ అలాగే మ్యారేజ్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అన్మ్యారీడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ పాస్ట్లో లవ్లో బ్రేకప్ అవ్వడము, లేకపోతే మ్యారేజ్ అయ్యి డివోర్స్ అయిపోవడము, ఇలాంటి సిచ్యువేషన్స్ పాస్ట్లో ఉండే. ప్రజెంట్ మీకు జడ్జిమెంట్ వచ్చింది కదండి,
ఫ్యూచర్లో ఎందుకు జడ్జిమెంట్ ఇచ్చాడు దేవుడు అని అంటే మీకు రిలేషన్షిప్లో మీరు మ్యారేజ్ చేసుకోబోతున్నారు, ఒక కొత్త పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఓకేనా అండి, ఇది మీకు రిలేషన్షిప్ పరంగా చాలా మంచి చేంజెస్ అనేవి రాబోతున్నాయి. అలాగే క్యారీర్లో కూడా మీరు ఎంజాయ్ చేయబోతున్నారని చెప్పొచ్చు అండి. ఫ్యూచర్లో మీ క్యారీర్ని మీరు చాలా బాగా ఎంజాయ్ చేయబోతున్నారు. అండ్ ఇక్కడ మీకు ఇది ఏంటంటే ఫైనాన్సెస్ అండి, సూపర్గా ప్రాఫిట్స్ వస్తాయండి. బిజినెస్ వాళ్ళకైతే ఎంత ప్యాషనేట్గా మీరు ఇప్పుడు ఎంజాయ్ చేస్తారో వర్క్ని, అంత ప్యాషనేట్గా డబ్బులు కూడా మీరు సంపాదించగలుగుతారండి. భూములు కొనుక్కోవడం కానీ, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, లేకపోతే మీరు గోల్డ్ సిల్వర్ ఇలాగ కొనుక్కోవడము, అబ్రాడ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకు కూడా డ్రీమ్ అనేది మీకు ఫుల్ఫిల్ అవుతుంది. అక్కడ జాబ్ చేసే వాళ్ళకు కూడా మీకు మంచి సాలరీస్ రావడం, ఇంక్రిమెంట్స్ రావడం ఇవన్నీ జరుగుతాయి. ఫైనాన్షియల్గా మాత్రం ఫ్యూచర్లో మీరు లగ్జరీ లైఫ్ కావాలని ఇష్టపడతారండి. మీరు ఎంత లగ్జరీగా ఉండాలనుకుంటున్నారో ఆ లగ్జరీ లైఫ్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది మీకు రాబోతుందని నేను చెప్తున్నానండి. హెల్త్ పరంగా అయితే ఇంకా అసలు కంప్లీట్గా మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఖచ్చితంగా మీకు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. మీకు ఫ్యూచర్లో అయితే హెల్త్ పరంగా ఫిట్ ఉంటారు, మీరు కంప్లీట్గా ఫిట్ ఉంటారని చెప్పొచ్చు. ఈ ఓవరాల్గా ఫ్యూచర్లో మీకు 6 లెటర్తో ఉన్న వాళ్ళకు అన్ని రకాలుగా బాగుందండి, అన్ని రకాలుగా ఫ్యూచర్లో బాగా ఉండబోతుంది. ఇక్కడ మీకు ఇన్నర్ వాయిస్ కార్డు మేజర్గా వచ్చింది. అంటే ఇక్కడ మీకు ఏం సూచిస్తున్నాడు మీకు యూనివర్స్ అంటే, మీరు ప్రతి ఒక్కటి మీరు కొంచెం ఓవర్ ఎమోషనల్ పర్సన్ అండి. అంటే తొందరగా ఫ్లెక్సిబుల్ అయిపోతారు రిలేషన్షిప్స్లలో. అండ్ క్యారీర్లో కూడా మీరు కొద్దిగా లాయల్ పర్సన్ ఉంటారు. మీకు మేబీ కొంచెం కొద్ది మందితో ఇబ్బందులు కూడా రావచ్చు, మీరు కొద్దిగా స్టబ్బర్న్ పర్సన్ కాబట్టి. సో అలా ఆ ఇమోషన్స్ మాత్రం మీరు కొద్దిగా మెయింటైన్ చూసుకోవాలి. ఆ ఇమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా మీరు ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయకూడదు, అండ్ ఓవర్గా మీ మీరు అవ్వకూడదండి. ఇది కొంచెం కంట్రోల్ చేసుకోవాలని చెప్తుంది. మీ ఇమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి, లోపల పెట్టుకోవాలి. ఇక్కడ టూ ఫేసెస్ ఎందుకు వచ్చాయి అంటే, ఇన్నర్ వాయిస్ మీకు ఎలాంటి ఫీలింగ్స్ ఓవర్గా మీకు అనిపించినా అవి లోపలే పెట్టుకోండి, బయటకు చూపించద్దు. బయటికి మాత్రం మీరు మామూలుగా ఉండడానికి ప్రయత్నించండి. ఇది ఒక్కటే మీకు వీక్నెస్ అండి. ప్రాబ్లం ఏంటంటే మీరు కొంచెం స్టబ్బన్గా ఉంటారు, దానివల్ల మీరు వేరే రకంగా అది వెళ్తుందన్నమాట. మిగతా వాళ్ళకి మీరు ఏదో అనుకుంటారనమాట. సో మీరు ఏదైతే అనుకుంటారో అది కరెక్ట్గా కమ్యూనికేట్ చేయడము, అండ్ ఎక్కువగా ఎమోషనల్ అవ్వకుండా ప్రతిదీ కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలండి. సో లేకపోతే ఏమవుతుందంటే మీరు క్లియర్గానే ఉంటారు, కరెక్ట్గానే ఉంటుంది, కానీ అది ప్రొజెక్ట్ అయ్యేది డిఫరెంట్గా ప్రొజెక్ట్ అవుతుంది అనమాట. సో అలాంటి సిచ్యువేషన్స్ ప్రతి చోట ఉంటాయి. అవి క్యారియర్ పరంగా ఉంటాయి, రిలేషన్షిప్లో ఉంటాయి, అలాగే ఫైనాన్సెస్ సిచ్యువేషన్స్లలో కూడా ఉంటాయి. ఇవి కొంచెం మీరు కంట్రోల్ చేసుకోవాలని చెప్తున్నారు. అండ్ ఇక్కడ సడన్ మీటింగ్ అంటే, నేను ఇందాక చెప్పాను కదండి, మీకు ఎవరెవరికైతే జస్టిస్ వచ్చిందో రిలేషన్షిప్లో సడన్ మీటింగ్ అంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని వెంటనే కలవబోతున్నారు తొందరలో. మీకు అనుకోకుండా మీ ముందుకు వస్తారు. అలాగే మ్యాచెస్ కూడా ఎవరైతే చూస్తుంటే మ్యారేజ్ గురించి వాళ్ళకు కూడా ఒక మంచి మ్యాచ్ మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా, మీరు అనుకోకుండానే మీ లైఫ్లో ఒక్కొక్కరు రాబోతున్నారు. అండ్ ఇక్కడ జస్టిస్ అండి. సో మేము ఇందాక చెప్పినట్టుగా మీకు కంప్లీట్ మీ ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది అనేసి చెప్తుంది. ఇక్కడ ఏంజిల్ గైడెన్స్ కూడా వచ్చింది. మీ లైఫ్ చాలా బాగా ఉండబోతుంది 6 లెటర్ ఉన్నవాళ్ళు. సో ఇదేంటి రీడింగ్. సో పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ మీకు అంతా అక్యురేట్ అవుతుంది. ఫ్యూచర్ కూడా మీకు నేను చెప్పిన విధంగానే అవుతుందని నేను నమ్ముతున్నాను, ఎందుకంటే ఇది యూనివర్స్ ద్వారా వచ్చిన ఆన్సర్. సో మీరు కూడా నమ్మాలండి. తప్పకుండా మీకు ఫ్యూచర్ ఒకవేళ పాస్ట్ ప్రజెంట్ రెజనేట్ అయ్యింది అంటే ఫ్యూచర్లో కూడా ఇది సేమ్ జరుగుతుంది. మీరేం టెన్షన్ పడద్దు. ఇన్ కేస్ మీరు ఏమైనా భయపడము, లేకపోతే ఎలా ఉంటుందని అనుకోవడం, ఇలాంటివన్నీ యాక్చువల్గా మీరైతే స్ట్రాంగ్ పర్సన్ అండి. మీరు చాలా ప్యాషనేట్ పర్సన్, చాలా బెస్ట్ పర్సన్. మీరు అవన్నీ తీసుకోరు, బట్ స్టిల్ లోపలైతే ఉంటుంది ఎక్కడో ఫీలింగ్స్ నెగిటివ్గా. ఆ నెగిటివ్ థాట్స్ ఏమైనా ఉంటే తీసేసేయండి. మీ ఫ్యూచర్ చాలా 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 బాగుంటుంది. సో కొత్త వాళ్ళు ఎవరైనా వాచ్ చేస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు షేర్ చేయండి. 6 లెటర్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. మీరు హెల్ప్ చేయండి, వాళ్ళకు కూడా వాళ్ళ ఫ్యూచర్ గురించి చెప్పి మీరు హెల్ప్ చేయండి. అండ్ మీకు ఏంజిల్ గైడెన్స్ కూడా చూస్తానండి. 6 లెటర్లో ఉన్న వాళ్ళకి ఏంజిల్స్ నుంచి మీకు ఎలాంటి ఆన్సర్స్ ఇస్తున్నారు, మీ లైఫ్ కోసం మీ లైఫ్ గైడెన్స్ కోసం ఏంజిల్స్ ఎలాంటి ఆన్సర్స్ ఇస్తున్నారో కూడా నేను మీకు చెప్తానండి. మీ ఫ్యూచర్ గురించి మీకు ఏంజిల్స్ అంటే ఏం లేదండి, మనకు మంచి డైరెక్షన్స్ చూపించే వాళ్ళు ఏంజిల్స్ అన్నమాట. సో ఈ ఏంజిల్స్ యూనివర్స్ ద్వారా మనకు
చెప్తారు. సో ఏంజిల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనతో పాటే ఉంటారండి. ఎప్పుడు మనకి డైరెక్షన్స్, ఇండికేషన్స్ ఇస్తూ మనతో పాటే ఈ ఏంజిల్స్ అనేవాళ్ళు ఉంటారు. సో మీకు ఏంజిల్స్ ద్వారా మీకు ఏంజిల్స్ ఏం చెప్పబోతున్నారు అనేది నేను ఆన్సర్ అడుగుతున్నానండి. సో 6 లెటర్తో ఉన్న వాళ్ళకి ప్లీజ్ ఏంజిల్స్ మీరు వాళ్ళకి ఏం ఆన్సర్ చెప్పాలనుకుంటున్నారు, 6 లెటర్లో ఉన్న మేల్ ఆర్ ఫీమేల్కి మీరు ఎలాంటి గైడెన్స్ అండ్ ఎలాంటి ఆన్సర్స్ మీరు ఇవ్వాలని అనుకుంటున్నారు, వాళ్ళకి ఎలాంటి ఇండికేషన్స్ వాళ్ళ లైఫ్ గురించి ఇవ్వాలనుకుంటున్నారు కరెక్ట్గా నాకు చెప్పండి ఏంజల్స్. సో ఇప్పుడు నేను ఒక 3 కార్డ్స్ తీస్తానండి మీ లైఫ్కి సంబంధించి, నేను మధ్యలో నుంచే తీస్తాను. సో మీకు ఆన్సర్స్ ఏంజల్స్ నుంచి మీకు ఎలాంటి ఆన్సర్స్ వస్తున్నాయో కూడా నేను మీకు రివీల్ చేస్తున్నాను. సో నేను ఒక 3 కార్డ్స్ తీస్తున్నానండి. సో ఈ 3 కార్డ్స్లో మీకు ఏం ఆన్సర్స్ ఇస్తున్నారో ఏంజల్స్ చూద్దాం. వావ్, సక్సెస్. ఓకే, మీ లైఫ్ చాలా సక్సెస్గా ఉంటుంది నేను చెప్పినట్టు ఫ్యూచర్లో. ఏంజల్స్ కూడా అవే చెప్తున్నాయండి, మీరు అదే నమ్మొచ్చు. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్, మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్, రికవరీ. చెప్పాను కదండి, మీకు హెల్త్ పరంగా కానీ ఇలాంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నా, రిలేషన్షిప్లో కానీ క్యారియర్లో కానీ ఏమున్నా కూడా అవన్నీ మీకు రికవరీ అవుతాయని ఆన్సర్ ఇస్తుందండి ఏంజల్స్. మీరు ఎలాంటి క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రికవరీ. మీకు ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నిటికీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది వస్తుంది. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. సో మీరు ఏ పని చేసినా కూడా దేంట్లో అయినా సరే గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఏది సగం నాలెడ్జ్తో మీరు వర్క్ చేయొద్దు. ఏదైనా సరే కంప్లీట్గా నా ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా తీసుకుని మీరు ఏదైనా కూడా ఆన్సర్ చేయండి అండ్ మీరు ముందుకు అడిగేయండి. తొందరపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పేసి యూనివర్స్ చెప్తున్నారండి. అండ్ అలాగే మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్. సో మెడిటేషన్ మీకు హెల్త్ పరంగా నాకు తెలిసి కొంచెం మీరు ఇమోషనల్ పర్సన్ కాబట్టి హెల్త్ పరంగా కొంచెం ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. కాబట్టి మీరు ఈ మెడిటేషన్ ద్వారా కొంచెం ఈ మెడిటేషన్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి. అలాగే మీరు మెడిటేషన్ చేయడం వల్ల మీకు చాలా ఉపయోగాలు ఉంటాయి. ఒకటి హెల్త్ బాగుంటుంది, అలాగే మీకు కావాల్సిన ఆన్సర్స్ మీరు ఏవైతే కావాలి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాటికి కూడా ఆన్సర్స్ మీకు మెడిటేషన్ ద్వారా వస్తాయని చెప్పేసి మీకు ఏంజిల్స్ గైడ్ చేస్తున్నారండి. సో ఇది ఓవరాల్గా అయితే మీ లైఫ్ చాలా సక్సెస్గా ఉంటుంది, మీకు అన్ని రకాలుగా లైఫ్ చాలా సక్సెస్గా ఉంటుందని చెప్పి కూడా మీకు ఏంజిల్స్ మీకు ఇండికేషన్ ఇస్తుంది, ఆన్సర్ ఇస్తుంది. ఓకేనా అండి. ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఏవైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా, మేడం ఇది ఎప్పుడవుతుంది ఫ్యూచర్లో అంటే విత్ ఇన్ ఏ ఫ్యూ మంత్స్. ఓకే, ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి ఫ్యూచర్లో అంటే విత్ ఇన్ ఫ్యూ మంత్స్. తొందరలోనే మీకు మంచి రోజులు రాబోతున్నాయి. ఇన్ కేస్ మీరు ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నా కూడా. ఇది నా రీడింగ్ అండి. మీకు ఎలా అనిపించింది ప్లీజ్ కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. సైనింగ్ ఆఫ్ హియర్. హ్యావ్ ఎ నైస్ డే.